हरिः ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ హల్లెలూయ. 23/2/2024 శుక్రవారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథం ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగియున్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం నిరంతరం ఉన్న స్థితి శాశ్వతముగా మనం పుట్టిన దగ్గర నుంచి, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి, పుట్టిన దగ్గర నుంచి, పెరుగుతున్నప్పటి నుంచి, వయసు వార్ధక్యం వచ్చి చనిపోయిన తర్వాత కూడా మరలా పునర్జన్మ తీసుకునే వరకు ఇట్లాగా నిరంతరము ఏ స్థితిలో అయితే ఉంటామో అది మన గమనికలోకి లేకపోవడం వల్ల దాని గురించి మనం కొద్దిసేపు రోజులో కొంత సమయం కేటాయించుకుని దాని గురించి మనం చెప్పుకుంటున్నాం, గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకోవడానికి. ఉన్న స్థితి ఏమో 24 గంటలు అదే స్థితి, కానీ ఆ స్థితి ఉంది అన్నది మర్చిపోయాము. మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకోవడానికి రోజుకు కొంత సమయం కేటాయించుకుని ప్రయత్నం చేస్తున్నాం గుర్తుకు తెచ్చుకోవటానికి. ఇది గుర్తొస్తే మళ్ళీ రోజువారీ జీవితము ఆగిపోతుందా అంటే అట్లాగా కాదు. ఈ స్థితి గుర్తు ఉంటూ నిరంతరము మన నిత్య జీవిత వ్యవహారాలను చక్కబెట్టుకోవటం, మరింత మెరుగ్గా చేయటం. అది అర్జునుడు భగవద్గీత విని యుద్ధం చేసినట్టు. భగవద్గీత వేదాంతం చెప్పి ఇక పనులన్నీ మానేసేసి పనులకు దూరం అయిపోయి
ఏదో ఒక సాధువులాగానో, ఒక సన్యాసిలాగానో జీవించమని కాదు అది చెప్పింది. ఒక బలమైనటువంటి వ్యక్తిగా సమాజానికి తన శక్తియుక్తుల్ని అందించేవాడుగా తయారు చేస్తుందది. మన స్వస్థితిని గుర్తుకు చేస్తూ, మన కర్తవ్యాన్ని గూడా గుర్తుకు చేస్తుందది. కర్తవ్యాన్ని వదలటం లేదు. మన స్వస్థితిని మనం గుర్తుకు తెచ్చుకుంటాం. ఆ క్రమంలో మనం ఇవి రోజుకి కొద్ది కొద్దిగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు దైవము ఆయన పరిపూర్ణుడు. సమస్త శక్తులు ఆయన యొక్క అధీనంలో ఉంటాయి. ఇక దాంట్లో కొరవ లేదిక. పరిపూర్ణుడాయన. మానవుడు. మానవుడు గూడా ఆయనే దిగాడు. మానవుడుగా గూడా ఆయనే దిగాడు. కానీ మరి అట్లాగా లేదిక్కడ వ్యవహారం. పూర్తిగా అసలేమాత్రము శక్తి సామర్థ్యాలు లేనివాడుగా, పూర్తి బలహీనుడుగా ఇక్కడ నిలబడున్నాం మనం. ఏ పని చేయాలన్నా అత్యంత కష్టంగా. అక్కడ దూరంగా ఉన్న వస్తువు మనకు కావాలి అంటే అక్కడ దాకా మనం నడిచెళ్ళాలి. దాన్ని పట్టుకొని మళ్ళీ ఎక్కడికో ఎక్కడి నుంచి బయలుదేరో అక్కడికొచ్చి ఆ వస్తువుతో పని జేసుకోవాలి. అట్లా మనకి ఏదైతే అవసరమో దాని కోసం తిరుగుతూ ఉండాల్సిన ఇది. అది మన దగ్గరికి రావటం ఉండదు. అట్లాగా జీవితం. మరి అట్లాగా ఉంది గదా! ఆయనకేమో అన్నీ తన దగ్గరే ఉంటాయి. ఎందుకంటే అన్నీ తనే గాబట్టి. ఇంక దూరం అన్నది లేదాయనకి. దూరం లేదు గాబట్టి సమీపం లేదు. మొత్తం ఆయనగానే నిండిపోయి ఉన్నాడు. అట్లా రావాలి మనం. అది అసలైన స్థితి మనది. కానీ ఇద్దరికీ తేడా వచ్చేసింది. ఆయన జూస్తేనేమో అట్లాగున్నాడు. మనం జూస్తే ప్రత్యేకంగా ఒక దేహము, ఒక ప్రదేశము, ఒక కాలము ఇట్లాగా వీటిల్లో ఇరుక్కుపోయి ఉన్నాము. అయితే మరి మనకి ఆ పరిపూర్ణుడుగా అవ్వటానికి కుదరదు. ఆయనే గదా మరి కిందకి దిగింది అంటే వస్తుంది. దానికోసమే ఈ ప్రయత్నం. ఈ పరిణమించుతూ అభివృద్ధి చెందుతూ చివరికి పరిపూర్ణుడుగా మారటం. ఇన్ అప్పుడేమవుతుంది? దేర్ ట్రైయూన్ పవర్స్ ఆర్ మేడ్ మానిఫెస్ట్. ఆ త్రయీమూర్తిగా ఉన్నటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఉన్నటువంటి ఒకే ఒక మూర్తి ఏదైతే ఉందో, త్రయీమూర్తిగా ఉన్నటువంటి వారికి ఏవైతే శక్తులున్నాయో, మరి సామాన్యమైన శక్తులా? ఈ సృష్టి సమస్తాన్ని సృష్టిస్తున్నాడు ఒకాయన. ఈ విశ్వం మొత్తాన్ని. దీంట్లో ఒక అణువు గూడా మనం నిర్మించలేము. కానీ ఆయన మొత్తం. మరి అంత శక్తి మనకి ఉంది. కానీ మరుగున పడి ఉంది. నిద్రాణ స్థితిలో ఉంది. మర్చిపోయాం మనం. అట్లాగే మొత్తాన్ని స్థితి చెంది కాపాడుతూ ఉన్నాడు ఒకాయన విష్ణువు. అవసరం తీరంగానే దాన్ని లయం చేసుకొని, మరలా బ్రహ్మ సృష్టి జేయటానికి వీలుగా ఆయనకు అందిస్తున్నాడు శివుడు. ఇట్లాగా అద్భుతమైన శక్తులతో ఉన్నవాళ్ళు వాళ్ళు. అవి మనకు కూడా ఉన్నాయి. మనం పరిపూర్ణులమైనప్పుడు అవి వ్యక్తీకరింపబడతాయి. మేడ్ మేనిఫెస్ట్. ఇన్ గాడ్ దీస్ ఆర్ మేనిఫెస్టెడ్ ఫుల్లీ. దైవం అనేటప్పటికల్లా 100% పూర్తిగా నిండి ఉన్నాయి. ఇంకేం కొరవ లేదక్కడ. ఇంకొంచెం ఇదేదో కొద్దిగా ఇది తరుగ్గా ఉన్నట్టుందే ఇక్కడ, కొంచెం ఖాళీ ఉన్నట్టుందే అనటానికి లేదు. ఇన్ గాడ్ దీస్ ఆర్ మేనిఫెస్టెడ్ ఫుల్లీ. పూర్తిగా వ్యక్తీకరింపబడుతున్నాయి. బట్ ఇన్ మ్యాన్ ఇన్ ఎ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ డిగ్రీ ఆఫ్ ఫుల్‌నెస్ యాస్ హిస్ ఎవల్యూషన్ ప్రొసీడ్స్. మనిషినే ఎందుకు ఆయనతో పోల్చుకుంటున్నాము? మిగతాయి కూడా ఆయనతోనే గదా! ఆయనే ఇక్కడ దిగాడు కాబట్టి దేన్నైనా ఆయనతో పోల్చుకోవచ్చు మనం. అయితే మనిషి మానవుడితో ఎందుకు పోలుస్తున్నామంటే, ఇక్కడ దాదాపుగా చాలా వరకు సగానికి సగం అవి వికాసం చెంది ఉన్నాయి. ఈ ఫ్యాకల్టీస్ అన్నీ. మనస్సు,
బుద్ధి, ఈ కామ శరీరము, ఈ భౌతిక శరీరము, ఇవన్నీ కూడా జంతు స్థితి వరకు ఉన్న పరిస్థితి వేరు. ఇప్పుడు మానవుడుగా ఉన్న పరిస్థితి వేరు. ఇక్కడ చాలా వరకు వికాసం చెంది ఉంది. అందువల్ల ఇక్కడ కొంచెం దగ్గరయ్యాం. ఆ దైవానికి కొద్దిగా దగ్గర అవటం జరిగింది. అందువల్ల మానవుడితోనే మనం పోలుస్తూ ఉన్నాం. మానవుడు, దేవుడు. దైవానికి ఉన్నదే మానవుడికి. అయినా కానీ మానవుడికి తక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వీడు 100% మొత్తానికి పరమాత్మ తత్వానికి సంబంధించి 100% మనం కూడా ఉన్నాం. దైవము ఆయనకి సంబంధించి 100% శక్తులు, ఆ పద్ధతి మొత్తం ఆయన ఉన్నాడు. అవేమో అక్కడ వ్యక్తమవుతున్నాయి, మనలో వ్యక్తం కావటం లేదు. అది ఇద్దరి మధ్యన ఉన్న తేడా. ఆ డిస్టింక్షన్ ఏంటి? ఆయనలో వ్యక్తమవుతున్నాయి. పరిపూర్ణుడుగా ఉన్నాడు ఆయన. మనము పరిపూర్ణత్వం ఉన్నప్పటికీ నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోయింది. కొద్ది భాగం మాత్రమే మేల్కొని ఏదో కళలో లాగా జీవిస్తున్నాం అన్నమాట. కళ అయితే అలాగా ఉంటే ఏదో తెలిసి తెలియకుండా అట్లాగే ఏదో చిన్న చిన్నగా జరుగుతూ ఎలాగైతే ఉంటుందో అట్లా ఒక కళలాగా మన జీవితం సాగుతూ ఉంది. తక్కువ శక్తియుక్తులతో, తక్కువ శక్తి సామర్థ్యాలతో. ఎంత ఒక 20%, ఒక 30% అన్నట్టుగా. 10% మనలో ఉన్నప్పటికీ పూర్తిగా వినియోగించడం లేదు. అంటే పూర్తిగా మనకి మేల్కొనలేదు. పూర్తిగా వ్యక్తీకరింపబడటం లేదు. అయితే మరి అట్లాగా వ్యక్తీకరింపబడతాయి. ఈ పరిణామము అభివృద్ధి చెందే కొలది గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్, క్రమక్రమంగా అవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఆ శక్తులు మేల్కొంటూ ఉంటాయి. ఆఫ్ ఫుల్నెస్, చివరికి పూర్తిగా పరిపూర్ణంగా ఇంకా మొత్తం ఆయనలో కలిసిపోయి ఆయనగా మిగిలిపోతాం. ఇక విడిగా మనము అన్నట్టుగా లేకుండా పూర్తిగా పరిపూర్ణత్వంగా ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం. ఫుల్నెస్ యాజ్ ఈజ్ ఎవల్యూషన్ ప్రొసీడ్స్. మన యొక్క పరిణామం అభివృద్ధి చెందే కొలది, క్రమక్రమంగా అభివృద్ధి వికసించే కొలది దానికి అనుగుణంగా అవి మేల్కొంటూ ఉంటాయి మనలో. కాబట్టి మనలోనే ఉన్నాయి తప్పితే బయట ఎక్కడ ఏమీ లేవు. అల్టిమేట్లీ ద ఇన్హెరెంట్, ఇంతకుముందు ఏంటి చేసాము? ఇంతకుముందు ఈ స్టోరీస్ ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాము. చాలా మందివి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎన్ని అద్భుత శక్తులు ప్రదర్శించారు. మరి మనమేమో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వళ్ళు కూడా అటువంటి శక్తి సామర్థ్యాలతో లేరు, మనతో సహా. మరి ఎట్లాగా నమ్మాలి మనం? అన్నదానికి చెప్తున్నారు ఇక్కడ. అద్భుతమైన శక్తులతో మానవులుగా జన్మించిన వారు అద్భుతమైన శక్తులతో తిరిగాడారు ఈ భూమి మీద. మరి మనం అట్లాగా చేయలేకపోతున్నాం. అంటే వాళ్ళల్లో ఆ వికాసము, పరిణామము పూర్తిగా వికసించి పరిపూర్ణులుగా అవడం ద్వారా, పరిపూర్ణత్వానికి చేరువలో ఉండటం వల్ల అటువంటి శక్తులను వాళ్ళు ప్రదర్శించగలిగారు. అటువంటి శక్తులు వారిలో వ్యక్తీకరింపబడ్డాయి, మేనిఫెస్ట్ అయినాయి. మరి మనలో అవ్వాలి అంటే మనం కూడా అట్లాగా క్రమక్రమంగా వికాసం చెందే కొలది, పరిణామంలో అభివృద్ధి చెందే కొలది ఆ శక్తులు వ్యక్తమవుతూ ఉంటాయి. Ultimately, the inherent divine powers will be fully expressed. చిట్ట చివరికి మనకి సహజ స్వభావంగా ఉన్నటువంటి, మనలో దాగి ఉన్నటువంటి, బయట నుంచి ఏమి రావట్లేదు. ఇక్కడ మనలో ఉన్నదే బయటికి వ్యక్తమవుతుంది. 100% పరిపూర్ణత్వము మనలో ఉంది. కానీ ఒక 10%, ఒక 20% మాత్రమే బయటకు వ్యక్తమవుతుంది. అంటే మిగతా మరి 80% ఎక్కడుంది? మనలోనే నిద్రాణ స్థితిలో ఉంది. అది ఉన్నట్టు కూడా మనకి తెలియని విధంగా దాంతో పాటు మనం ఉన్నాము. మనం
మన నిత్య జీవితాన్ని గడుపుతున్నాం కానీ అది ఉన్నట్టే మనకి తెలియకుండా మన ఇంట్లో ఆ వస్తువు ఉంది అన్నట్టుగానే తెలియకుండా అయిపోయిందన్నమాట. సో శమంతకమణి లాంటిది రోజుకి ఇన్ని బారువుల బంగారాన్ని 100 బారుల బంగారాన్ని ఇస్తూ ఉంటుంది ప్రతిరోజు. అటువంటి శమంతకమణి మన ఇంట్లో ఉంది. కానీ అది ఉన్నట్టు మనకు తెలియదు. అది బంగారం తీస్తుంటే మళ్ళీ వస్తుంది. మనం తీయకుండా అలాగ ఉంచేసేస్తే ఇంక అది పని చేయకుండా అలాగా నిలబడిపోయినట్టు అవుతుంది. ఇప్పుడు జాంబవతి దగ్గరికి తెచ్చాడు జాంబవంతుడు ఆ శమంతకమణిని. అదొక ఆట వస్తువుగా ఆడుకుంటా కూర్చున్నారోళ్ళు. ఆ మణిని ఒక ఆట వస్తువు అనుకున్నారు వాళ్ళు. అది ఆట వస్తువుగానే ఉందక్కడ. సత్రాజిత్తు దగ్గర ఇంకా వీళ్ళు దాన్ని ఎవరైతే పొంది ఉన్నారో వాళ్ళ దగ్గర రోజుకి బంగారాన్ని 100 బారుల బంగారాన్ని ఇస్తూ ఉందది. కాబట్టి అట్లాగా మనము మనలో నిండుగా అది ఉన్నప్పటికీ ఇంకా దాని పట్ల మనం మేలు కాంచగలేదు కాబట్టి ఆ పవర్స్ అన్ని అట్లాగా ఆ శక్తులు, ఆ శక్తి సామర్థ్యాలు మనలో వికాసం చెందలేదు. కొంత మేరకు మాత్రమే వికాసం చెందినాయి. ఆ ఫుల్‌నెస్ ఎప్పుడొస్తుంది? అల్టిమేట్‌లీ ద ఇన్‌హెరెంట్ డివైన్ పవర్స్. అంటే మనకి సహజమైనవి, స్వాభావికమైనవి. మనతో పాటు ఉన్నవవి. కొత్తగా తెచ్చుకునేదేం లేదు. మనతో పాటు ఉన్నదే. ఇప్పుడు మన రూపం ఉంది. ఈ ముఖము, కాళ్ళు, చేతులు ఇవన్నీ. మనతో పాటే ఉన్నాయి గదా! పుట్టిన దగ్గర నుంచి. మనతో పాటే ఉంటూ క్రమక్రమంగా వికాసం చెందుతూ ఉన్నాయి. దానికి అనుగుణంగా మనము పెద్ద పెద్ద పనులు జేస్తున్నాం. మరి చిన్నప్పుడు సంవత్సరం, 2 సంవత్సరాల వయసులో మరి ఈ పనులు చేయగలిగామా? ఇట్లా మాట్లాడగలిగామా? లేదు గదా! ఇట్లా ఆలోచించగలిగామా? చేయలేదు. కానీ అప్పుడు మరి ఆలోచన శక్తి, ఈ పనులు చేసే శక్తి ఇది లేదా మన దగ్గర? ఉంది. ఇన్‌హెరెంట్‌గా ఉంది. స్వాభావికంగా, సహజంగా నిద్రాణ స్థితిలో ఉంది. అది క్రమక్రమంగా మనకు వయసు పెరిగే కొలది అది మేల్కొంచుతూ అంటే సైమల్టేనియస్‌గా మనలో మన మనస్సులో, బుద్ధిలో అది పెరుగుతూ ఉండగా, దానికి అనుగుణంగా మన యొక్క దేహ భాగాలు పెరుగుతూ ఉండటం. మరి గొప్పగా మాట్లాడాలి. గొప్పగా మాట్లాడాలి అంటే, మరి మాట్లాడే శక్తి ఆ నోటికి రావాలి. ఆ భాష అంతా వచ్చి ఉండాలి. ఒక్కో సంవత్సరం, రెండో సంవత్సరంలో మనకది లేదు గదా! అందువల్ల మాట్లాడలేకపోయాం. నోరు ఉంది, మాట్లాడలేకపోయాం. మళ్ళీ అదే నోటితో ఇప్పుడు మాట్లాడుతున్నాం. గొప్ప గొప్ప మాటలు మాట్లాడుకుంటున్నాం. అట్లాగా ఇన్‌హెరెంట్‌గా మనతో పాటే సహజ స్వాభావికంగా ఉన్నవి ఆ శక్తులన్నీ గూడా. ఆ దైవాంశ దైవతత్వం మనలో నిండి ఉన్నది. కానీ అల్టిమేట్‌లీ ద ఇన్‌హెరెంట్ డివైన్ పవర్స్ విల్ బి ఫుల్లీ ఎక్స్‌ప్రెస్డ్. ఎప్పుడవి పూర్తిగా, పరిపూర్ణంగా వ్యక్తమవుతాయి? బై ద స్పిరిచ్యువల్ సెల్ఫ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్. నా జీవాత్మ ఏదైతే ఉందో, ఆ జీవాత్మ నుంచి క్రమక్రమంగా తురియాత్మ దాకా వెళ్ళినప్పుడు. యాస్ దే ఆర్ నౌ బై ద డైటీ. దైవానికి ఏదైతే ఉంటుందో, అప్పుడు మనకి ఆ తురియాత్మ దగ్గరికెళ్ళేటప్పటికల్లా మళ్ళీ అవే శక్తులు మనం గూడా అయిపోతాం. మనం తురియాత్మగా ఉన్నాం కాబట్టి. ఇప్పుడు దేహాత్మగా ఉన్నాము. ఈ దేహాత్మ నుంచి నెమ్మదిగా జీవాత్మతో కలిసి, ఇంకా అక్కడి నుంచి తురియాత్మకి వెళ్ళిపోయేటప్పటికల్లా పూర్తిగా దైవంతో దైవంగా మారిపోతాం. ఇక్కడ వేరే ఎక్కడి నుంచో రావటం అనేది లేదు. ఎందుకని? ఉన్నదే కుంచించుకుపోయినట్టయింది. నెమ్మదిగా తక్కువ స్థాయిగా అంటే మనం మైక్రో జెరాక్స్‌గా అయిపోయింది. మైక్రో జెరాక్స్‌గా చిన్న అక్షరాలతో కాపీ తీసినట్టుగా అయిపోయింది. పెద్దది ఉందక్కడ. జంబో జెరాక్స్ లాగా ఉన్నది. దాన్నేం చేసాము, అది దైవంలాగా పూర్తిగా అన్ని అక్షరాలు స్పష్టంగా చక్కగా కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద అక్షరాలతో.
దూరం నుంచి కూడా మనం చదవచ్చు దాన్ని. అటువంటిది కాస్త మైక్రో జెరాక్స్ ఉండేటప్పుడు కల్లా చిన్న అక్షరాలు భూతద్దం పెట్టుకొని చూస్తే గాని కనపడవు అన్నట్టుగా. దగ్గరికెళ్లి చూడాలి దాన్ని దగ్గరికి వెళ్లి. అట్లాగా మానవుడు అలా మైక్రో జెరాక్స్‌గా అందుకే మైక్రో కాజం అన్నారు. దైవము మాక్రో కాజం అంటే జంబో జెరాక్స్ లాగా. యాస్ దే ఆర్ నౌ బై ద డైటీ దేవత. దేవతకి ఆ డైటీకి ఏదైతే ఉందో, ఆ దైవానికి ఏదైతే శక్తులున్నాయో మనకి అవే ఉన్నాయి. అవి ఫుల్లీ ఎక్స్‌ప్రెస్‌డ్. ఎప్పుడు మనం క్రమక్రమంగా వికాసం చెందే కొలది జరుగుతూ ఉంటాయి. వాడు బయట నుంచి తెచ్చుకునేదేమీ లేదు. మొత్తం వితిన్, వితౌట్. ఎందుకని? మన ఇంట్లో ఉన్న చోటే బయట చోటు. చోటు బయట చోటు, లోపల చోటని 2 చోట్లు మనకొచ్చినాయి. ఇల్లు కట్టేటప్పుడు కల్లా. అంతకుముందు ఇల్లు కట్టక ముందు చోటు ఒకటే. పెద్ద చోటు ఒకటుంది. ఇల్లు కట్టాము. కట్టేటప్పుడు కల్లా 2 చోట్లొచ్చినాయి. ఇంటి లోపల చోటొచ్చింది. ఇంటి బయట చోటు వచ్చింది. బయటదేమో చాలా పెద్దదిగా ఉంది. అంటే మాక్రోకాజం. ఇంటి లోపలదేమో చిన్నదిగా ఉంది. ఇది మైక్రోకాజం. వామన రూపంలో ఉన్నటువంటిదిది. బృహత్తర రూపంలో ఉన్నదది. మైక్రో జెరాక్స్, జంబో జెరాక్స్. కానీ 2 ఉన్నాయి అక్కడ లేవు గదా! ఇప్పుడు మనం చిన్నదిగా చిన్న చోటే అని ఏదైతే అనుకుంటున్నామో, ఎప్పుడైతే మనం ఇక్కడ చోటు మారడం కాదు. ఈ చోటు, ఆ చోటు ఒక చోటే అన్నది మనకు అవగాహన కలిగితే. ఉన్నది ఒక చోటే. చోటులో ఇది స్థూలానికి వచ్చేటప్పటికల్లా స్థితి భేదం చేత 2 చోట్లు ఉన్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి తక్కువ స్థితితో ఉన్న వాళ్ళు ఒకళ్ళు మానవుడు. పూర్తి పరిపూర్ణ స్థితిలో ఉన్నవాడు దైవము ఒకడు అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ దైవమే పరిపూర్ణుడే. అపరిపూర్ణుడుగా ఇక్కడ స్థితి భేదం చేత మానవుడుగా ఇక్కడ నిలబడున్నాడు. అది మనకి అవగాహన కావాలి. ఇక్కడ ఉన్నవాడు ఎవడు? పరిపూర్ణుడుగా ఉన్నది ఎవరైతే ఉన్నారో, పరిపూర్ణత్వంతో వాడే ఇక్కడికి దిగేటప్పుడు కల్లా స్థూలానికొచ్చేటప్పటికి స్థితి భేదం చేత పరిపూర్ణము అపరిపూర్ణమైపోయింది. ఇన్ దిస్ టీచింగ్ ద డెస్టినీ ఆఫ్ మ్యాన్ ఈస్ రివీల్డ్. ఈ విధమైనటువంటి దీని వల్ల ఏంటి మనకి ఈ బోధన వల్ల ఇన్ దిస్ టీచింగ్ ఈ మాదిరిగా మనము అవగాహన చేసుకోవటం ద్వారా ఏం జరుగుతుంది? ఇక్కడ ఇంక వేరే విషయాలేం లేవు. ఒకడే అక్కడ ఆ రూపంలో ఉన్నాడు. ఇక్కడ ఈ రూపంలో ఉన్నాడు. ఇల్లు కట్టక ముందు ఉన్న చోటు ఏదైతే ఉందో, ఇల్లు కట్టిన తర్వాత అదే చోటుంది. చోటేమి మార్పు రాలేదు గదా! అదే చోటు చిన్న చోటుగా మారింది. అంటే పెద్ద చోటు చిన్న చోటయినట్టుగా మనకనిపించింది. పరిపూర్ణంగా ఉన్నటువంటి చోటు చిన్న చోటుగా మారినట్టుగా మనకనిపించింది. 2 వచ్చినాయి గదా! మరి మనకి స్థితి భేదం చేత. రెండింటిని కాదనలేం గదా! 2 లేవండి 2 ఒకటేనండి అంటే అట్లా కుదరదు గదా! కంటికి కనిపిస్తుంది. 2 చోట్ల ఉన్నట్టుగా. కాబట్టి ఆ పెద్ద చోటే చిన్న చోటుగా మారింది అన్నట్టుగా మనం భావన చేస్తున్నాం ఇప్పుడు మనం. అట్లాగే ఆ దైవమే మానవుడిగా ఇక్కడ దిగాడు. చిన్న చోట అయ్యేటప్పటికల్లా మరి దాని యొక్క స్థితి భేదం చేత దాని శక్తియుక్తులు, శక్తి సామర్థ్యాలు మొత్తం తగ్గిపోయినాయి గదా! ఆ చిన్న దానికి పరిమితం అయిపోయింది. పెద్ద చోటుకుండే అంత కెపాసిటీ దీనికి లేదు గదా! మరి. అట్లాగే ఆ దైవానికున్నంత కెపాసిటీ, ఆ పరిపూర్ణత్వము మానవుడిగా మనకి అదంతా లేకుండా కొద్దిగా భాగం మాత్రం వ్యక్తమవుతూ ఉంది.
ఇప్పుడు ఇది మరి మనం దైవానికి సంబంధించిన వాళ్ళమే అని తెలియాలి అంటే, ఈ చోటంతా ఒకటని తెలియటమే. అట్లాగే దైవమే ఇట్లాగా ఈ రూపం తీసుకున్నాడు. ఉన్నది దైవమే. సమస్తమందు నిండి ఉన్నది దైవమే అన్న భావన వచ్చేటప్పుడు కల్లా ఇంక పరిపూర్ణత్వంలోకి వెళ్ళిపోతాం. పరిపూర్ణత్వంలోకి వెళ్ళిపోతే సమస్త శక్తులు ఆయనకి ఏ శక్తులైతే ఉన్నాయో, అట్లా మొత్తం సమస్తము ఆ శక్తులతో వ్యక్తం అవటం జరుగుతుంది. ఆ శక్తులన్నీ. అప్పుడు మరి వీళ్ళందరూ ఎలాగా చేశారు? యేసుక్రీస్తు అంత తుఫాను వస్తే ఎవరి వల్ల అయినా సాధ్యమవుతుందా దాన్ని ఆపటం? తుఫాన్‌ని ఆపగలమా మనం? తుఫాను ఇదిగో ఈ 2 రోజుల్లో తీరం దాటుతుందని చెప్పగలం గాని మనము, తుఫాను మొదలైందని చెప్పగలం. ఎక్కడో సముద్రంలో ఉంటే, ఇప్పుడు చాలా దూరంలో సముద్రపు లోతు ఎక్కడో దూరంగా కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో అక్కడ ప్రారంభమైతే అది చెప్పగలం మనం. ప్రారంభమైతే చెప్పగలం గాని, "నువ్వాగు" అని అనగలమా మనం? యేసుక్రీస్తు అన్నాడు. ఇది ఆయన యొక్క శిష్యులందరూ శిష్యుల యొక్క కళ్ళ ముందు జరిగిన ప్రత్యక్షంగా జరిగినదిది. ఇది అభూత కల్పన కాదు. ఆయన ఆగు అంటే తుఫాన్ ఆగిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి ఆయనకి? అంటే చిన్న చోటు, పెద్ద చోటు అనకుండా ఉన్నది ఒకటే చోటు అనే దాంట్లోకొచ్చేసాడు. ఉన్నది ఒకటే. అనేటప్పటికల్లా మొత్తడితో తాదాత్మ్యం చెందాడు. అక్కడ తుఫాన్‌లో ఉంది ఆ దైవమే. ఇక్కడ ఈయనగా ఉంది దైవమే. తనకి తనే ఉండాలా? అక్కర్లేదా? ఆ! వద్దు అన్నాడు. అంతకుముందు సరే రా అన్నాడు. ఇప్పుడు వద్దు అన్నాడు ఆగిపోయింది. దాంట్లో ఉంది కూడా తనే కాబట్టి. మొత్తంలో ఉంది ఒకడే గదా! కాబట్టి అట్లాగా అటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళు ప్రదర్శించారు. ఇట్లా ఎంతోమంది. అవన్నీ మనం అంతకుముందు చెప్పుకున్నాం గదా! మరి వాళ్ళందరికీ ఎట్లా వచ్చినాయంటే ఇదిగో పరిపూర్ణత్వంలోకి వచ్చారు. మొత్తం చోటంతా ఒకటే. 2 చోట్లు లేవు. 2 చోట్లున్నాయా? లేవు గదా! మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇల్లు కట్టక ముందు ఉన్న చోటేదైతే ఉందో, ఇల్లు కట్టిన తర్వాత గూడా అదే. కానీ 2 చోట్లొచ్చినట్టు మనకొచ్చే భావనొచ్చేసింది గదా! మన కంటికి ఎదురుగా కనిపిస్తుంది 2 చోట్లున్నట్టుగా. 2 చోట్లయిపోయి, ఆ చిన్న చోటు మన ఇంట్లో చోటుకి శక్తి సామర్థ్యాలు పూర్తిగా తగ్గిపోయినాయి. బయట చోటుకున్నంత శక్తి సామర్థ్యాలు మరి మన ఇంట్లో లేదు. మనం ఫ్యానేసుకోవాలి. గాలి లేదు మనకి. బయట చోట్లో అద్భుతంగా గాలి వీస్తుంది హాయిగా. అక్కడ సు సూర్యుడు వెలుగుతూ ఉన్నాడు. చక్కగా వెలుగుందక్కడ. మన ఇంట్లో లైటేసుకోవాలి పగలే. ఇట్లాగా మరి శక్తి సామర్థ్యాలు తగ్గిపోయినాయి. బయట చోటుకి, మన చోటుకి. అది 2 చోట్లు అలా ఒకే చోటు ఇక్కడ ఉన్నది అనే భావనలోకొచ్చేస్తే. అట్లాగే మనము దైవము. దైవమే ఆ పెద్ద చోటే చిన్న చోటయింది. ఆ దైవమే మానవుడుగా ఇక్కడికొచ్చాడు అన్న విషయం మనకు అవగాహనైతే. ఇప్పుడు ఈ శక్తులన్నీ అప్రయత్నంగా మన మన ద్వారా అవి వ్యక్తమవుతూ ఉంటాయి. అవి మనకి కావాలనేమి ఉండదు. అవసరాన్ని బట్టి అవి ఉపయోగించటం ఉంటుందంతే. ఇన్ దిస్ టీచింగ్ ద డెస్టినీ ఆఫ్ మ్యాన్ ఇస్ రివీల్డ్. కాబట్టి ఈ బోధ ద్వారా ఏంటి మనకి తెలుస్తుంది అంటే, నువ్వు దైవము ఒకటే అని చెప్పడంలో అర్థమేంటి? నువ్వు దైవంగా మారటానికి ప్రయత్నం చెయ్యి. మరి దైవంగా లేవు గదా! నువ్వు. చెప్పుకోవాల్సొచ్చింది గదా! ఇప్పుడు దైవము దైవముగానే ఉంటే, ఇంక నువ్వు ఆ దైవము ఒకటే అని చెప్పే పని రాదు గదా! నువ్వు దైవము ఒకటే అని ఎందుకు చెప్పాల్సొస్తుంది? నువ్వు ఈ చిన్న ఇంట్లో ఉన్న చోటు, ఆ బయట చోటు, ఇంటి బయట ఉన్న చోటు, ఇంట్లో ఉన్న చోటు ఒకటే. ఒక చోటే అని ఎందుకు చెప్పాల్సొస్తుంది? 2 చోట్లున్నాయనుకుంటున్నాము. అలాగే మనం వేరు, దైవం వేరు అనుకుంటున్నాం. అందువల్ల ఇప్పుడు ఈ బోధ మనకి చేసి, ఉన్నది ఒకటే అన్న ఇది చేస్తూ, దీని ద్వారా మనకేం తెలుస్తుంది? నువ్వు ఏమవ్వాలి? ఈ చిన్న చోటు ఏమవ్వాలి?
ఈ చిన్న చోటు పెద్ద చోటులో భాగమే గాని, పెద్ద చోటే ఉన్నది. ఆ పెద్ద చోటులో భాగంగా ఇది ఉంది తప్పితే, ఇది వేరుగా లేదు. దాంతో కలిసిపోయే ఉంది. పెద్ద చోటుతో కలిసుందా? లేకపోతే దాన్ని విడిగా పీకొచ్చి వేరే చోట పెట్టామా మనం? తవ్వి తీసుకొచ్చి బయట వేరుగా పెట్టామా చోటుని? లేదు గదా! అట్లాగే మనం దైవంలోనే ఉన్నాం మనం. దైవంగా ఉన్నాము. కానీ ఇట్లా మానవుడిగా వచ్చేటప్పటికల్లా స్థితి భేదం చేత వేరుగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మన యొక్క లక్ష్యం ఏమై ఉండాలి ఇప్పుడిక? నువ్వు దైవమే. దైవానికి నీకు భేదం లేదు. అభేదము. స్థితి భేదం చేత ఇట్లా ఉంది తప్పితే, ఆయనే ఇక్కడికి ఎట్లాగైతే రాముడుగా, కృష్ణుడుగా ఆయన అవతారం ఎత్తాడో, మనగా అవతారం ఎత్తాడాయన. ఒక చీమగా అవతారం ఎత్తాడు. ఒక దోమగా అవతారం ఎత్తాడు. ఒక ఇసుక రేణువుగా అవతారం ఎత్తాడు. కాకపోతే ఈ రామ అవతారము, కృష్ణ అవతారము, నరసింహ అవతారము ఈ అవతారాలప్పుడేమో అత్యద్భుతమైన శక్తులను ప్రదర్శించాడు. ఇక్కడేమో ఏమి శక్తి సామర్థ్యాలు లేకుండా చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నాయి. స్థితి భేదం చేత. అందువల్ల మనకేంటి ఇప్పుడు ఆ దైవంగా మారే వరకు మనము ఇలాగా మన యొక్క లక్ష్యం అది పెట్టుకొని దానికోసం మనం పరిశ్రమ చేయటం. దానికోసం మనం ప్రయత్నం చేయటం. మనం దైవంగా మారటం. అంతే. అది ఈ బోధల ద్వారా మనకు తెలుస్తుంది. అది మన యొక్క లక్ష్యము. ఇక్కడ రివీల్డ్ మ్యాన్ ఈస్ రివీల్డ్. ఇన్ దిస్ టీచింగ్ ద డెస్టినీ ఆఫ్ మ్యాన్. మన యొక్క లక్ష్యం ఏంటి? మన గమ్యం ఏంటి? మనం ఎక్కడ చేరాలి? చిట్ట చివరి స్టేషన్ ఏంటి మనది? అనేది దీని ద్వారా తెలుస్తుంది. ఏంటి చిట్ట చివరిది? పరిపూర్ణత్వం. పరిపూర్ణుడుగా మారిపోవటం. పరిపూర్ణంగా ఆ దైవంలో కలిసిపోవటం. అంటే పెద్ద చోటే ఇక్కడ ఉంది, చిన్న చోటు లేదు అన్న దానిలోకి రావటం. అట్లాగని మరి చిన్న చోటు లేకుండా పోయిందా? ఉంటుంది. మనం లేకుండా పోతామా? ఉంటాం మనం గూడా. కానీ ఆ ఎరుకతో ఒకే చోటు ఉన్నది అన్న ఎరుకతో బయట చోటుతో పూర్తిగా సంబంధం కలిగి ఉంది. ఈ లోపల చోటు గూడా. బయట చోటే లోపల గూడా ఉంది అన్న ఎరుకతో మనము వ్యవహరించటం. అట్లాగా దైవమే ఆ దైవంలోనే ఉన్న మనము ఇక్కడ స్థితి భేదం చేత చిన్న స్థాయిలో ఉన్నాం ఇక్కడ అన్న ఎరుకతో. ఆయనకి మనకి అభేదము. మనం వేరుగా లేము. దైవంలోనే ఉన్నాము. ఈ చోటులోనే ఉన్నాం కదా! మనందరము కలిసి ఎక్కడున్నాం? ఈ చోట్లో ఉన్నాం. మనందరము కలిసి ఎక్కడ నివసిస్తున్నాం? ఈ భూమి మీద నివసిస్తున్నాం. మనందరికీ భూమి ఒకటే గదా! అట్లాగే చోటు, మొత్తం చోటు ఒకటే గదా! ఒక దాంట్లోనే ఉన్నాం మనం. ఒక దాంట్లోనే ఉన్నాం కాబట్టి మనందరం ఒకటి. మన దేహంలో కొన్ని వందల వేల భాగాలున్నాయి. శరీర భాగాలు. ఇవన్నీ దేనికి దానికి సెపరేట్‌గా అని అనుకుంటున్నాయి అవి. ఇవన్నీ రాఘవరావుయి అండి అని అంటాయా? దేహం మొత్తం ఎక్కడ దేన్ని కదిపినా గాని మనం ఎవరిదిది? రాఘవరావుది అంటుంది. అట్లాగే మనం ఈ మొత్తం ఎవ్వరం ఏది చేసినా గాని ఈ మొత్తం ఎవరిది? దైవము. ఆయనదండిది. అన్న దాంట్లోకి మనం రావాలి. అది డెస్టినీ మనకి. డెస్టినీ ఆఫ్ మ్యాన్ ఈజ్ రివీల్డ్. ఈ బోధ ద్వారా ఈ విషయాన్ని మనము చెప్పుకోవటం ద్వారా దైవము అంటే దైవములోనేమో పూర్తిగా వికసించిన శక్తులన్నీ, శక్తి సామర్థ్యాలు. మానవుల్లోనేమో ఒక 10%, 20% వికసించినాయి. అంటే మిగతా అన్నిటి మీద, మిగతా వర్గుల మీద, మిగతా వృక్ష వర్గు, జంతు వర్గు, ఖనిజ వర్గు వాటితో పోల్చుకుంటే ఒక 20% అదనంగా మనలో వికసించి ఉన్నాయి. అవి పూర్తిగా వికసింపజేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. హి ఈజ్ ఎ గాడ్ ఇన్ ద బికమింగ్. మనిషి ఏంటి? గాడ్ ఇన్ ద బికమింగ్. దైవముగా మారవలసిన వాడు. ఏ పిలిగ్రిమ్ గాడ్.
దైవమే ఒక ప్రయాణికుడుగా, ఒక యాత్రికుడుగా యాత్ర మొదలుపెట్టాడు. ఎట్లాగా ముందేమో ఆయనకన్నా దూరం వెళ్ళిపోయాడు. అనేకత్వంలోకొచ్చేసాడు. ఎవరు? గాడే. ఎవరొస్తారు? అనేకత్వానికి ఎవరొస్తారండి? ఏకత్వం నుంచి రావాలా? ఇంకెక్కడి నుంచైనా వస్తారా అనేకత్వానికి? ఉన్నది ఒకటి. ఒకటి ఏమైంది? తాను పెక్కులు కావాలి అన్నాడు. అన్నప్పుడేంటి? ఒకటిలో నుంచే కదా ఇవన్నీ వస్తాయి. సో, ఒకటి. ఆయన ఏమైంది? యాత్రికుడయ్యాడు. ఇక అట్లా ఎంతో మంది యాత్రికులుగా మారిపోయారు చివరికి. ఈ యాత్రంతా ఏమైంది? అనేకత్వంలోకి వచ్చిన యాత్రికుడుగా మారాడు. అక్కడి నుంచి మరలా ఏకత్వం కేసి వెళ్ళే యాత్రికుడుగా. మరలా ఇప్పుడు ప్రస్తుతము ఆ ప్రయాణంలో ఉన్నాం. ఏకత్వం కేసి ఎళ్తున్న ప్రయాణం. కాబట్టి మ్యాన్ ఏంటి? గాడ్ బికమింగ్. గాడ్ ఇన్ బికమింగ్. దైవముగా మారే ప్రక్రియలో మనం ఉన్నాం. మానవుడుగా మారే ప్రక్రియలోనేమో అనేకత్వం ఏకత్వం నుంచి అనేకత్వం ఇలాగా వచ్చింది. మరి మనం ఎలాగ వచ్చాము? మనం సృష్టించడమే అక్కడ దైవము, ఇక్కడ మానవుడు అని 2గా వెంటనే వచ్చేసాడా మానవుడు? రాలేదు గదా! మనం ఈ సృష్టి ప్రారంభమైన తర్వాత ఎప్పుడుకో మానవుడు అన్నట్టుగా వచ్చింది గదా మనకి. కాబట్టి మన యొక్క లక్ష్యం ఏంటి? ఈస్ ఏ గాడ్ ఇన్ ద బికమింగ్. దైవముగా మారవలసిన వాడు. ఈజ్ ఇన్ ద గాడ్ ఇన్ ద బికమింగ్. దైవముగా మారవలసిన వాడు. దైవముగా అవ్వవలసిన వాడు. అయిపోయేవాడు. పూర్తిగా మారిపోయేవాడు. బికమింగ్. దానిగా అయ్యేవాడు. భగవంతుడిగా అయ్యేవాడు. దైవముగా అయ్యేవాడు. ఏ పిలిగ్రిమ్ గాడ్. ప్రస్తుతము యాత్రికుడుగా ఉన్నాడు. అంటే అనేకత్వం దగ్గర ఉన్నాడు. ఈవిడు కాస్త ఏకత్వానికేసి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఎందుకు ఈ అవసరం ఏర్పడింది? అనేకత్వంలోకి రావడం వల్ల. ఉన్నదేమో ఎప్పుడూ ఏకత్వమే. ఉన్న స్థితేమో ఏకత్వ స్థితి. ఉన్నదేమో ఒకే చోటు. కానీ ఇల్లు కట్టబడింది. ఇల్లు ఎలాగా కట్టబడింది? అనేకత్వం రావడం వల్ల. ఏకత్వం నుంచి అనేకత్వానికి రావటం వల్ల అప్పుడు ఇల్లు కట్టాలనే ఆలోచన వచ్చింది గదా! అట్లాగే 2 చోట్ల అయిపోయినాయి అప్పుడు. 2 చోట్ల అన్నట్టుగా ఉంది. 2 చోట్లలో ఎలాగైతే ఆ ఉదాహరణ జాగ్రత్తగా గమనించాలి మనం. 2 చోట్లు ఉన్నాయా? అలాగే దైవము, మానవుడు ఉన్నారా? ఇద్దరున్నారా? లేరు. దైవమే అంటే ఆ పెద్ద చోటే చిన్న చోటుగా మారిందిక్కడ. ఉన్నది ఒకటే చోటు. చోట్లో ఏమాత్రము తరుగుదల ఏర్పడలేదు. అది సాగదీయబడలేదు. కుదింపబడను లేదు. మనం ఇల్లు కట్టక ముందు చోటు ఎంత ఉందో, చోటు ఎలాగా ఉందో, ఈ మొత్తం చోటు ఇదంతా విశాలంగా ఉన్న చోటంతా ఎలాగా ఉందో, ఇల్లు కట్టిన తర్వాత కూడా అలాగే ఉంది. కానీ మనకు 2 చోట్లొచ్చేసింది అన్నట్టుగా భావన వచ్చేసింది. అట్లాగే మనం దైవము, ఉన్నది దైవమే. కానీ ఎప్పుడైతే మనం ఇట్లాగా మానవుడుగా ఈ స్థితికి వచ్చామో, మానవ స్థితికి వచ్చేటప్పటికల్లా ఇద్దరం ఉన్నట్టయిపోయింది. అక్కడ దైవము ఉన్నాడు, ఇక్కడ మానవుడు ఉన్నాడు అన్నట్టుగా అయిపోయింది. అందువల్ల మళ్ళీ ఈ మానవుడుగా ఉన్నవాడు దైవముగా మారాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఇది తప్పనిసరి మనకి. ఇక ఎందుకులెండి హాయిగా ఇక్కడ జరిగిపోతుంది గదా! ఏదో తంటాలు పడతాం ఇలాగా. ఇంకా మళ్ళీ దైవం అవ్వడం ఎందుకు? వచ్చేసాంగా దూరం. హాయిగా కూర్చుంటాం ఇక్కడ అంటే కుదరదు. అట్లా ఉండనటానికి అవకాశం లేదు. మనం చిన్నప్పుడు హాయిగా ఆడుకుంటున్నాం.
ఇక అక్కడతో బాల్యంలో 5 సంవత్సరాల వయస్సు, 7 సంవత్సరాల వయసు అప్పుడు చాలా హాయిగా జరిగిపోయింది కదా! బ్రహ్మాండంగా. పెద్దవాళ్ళు మనల్ని గౌరవిస్తారు. మనం ఏం చేసినా గాని వాళ్ళు సంతోషంగా భుజం తడుతుంటారు. మనకన్నీ సక్రమంగా జరిగిపోతుంటాయి. ఇక ఇక్కడితో ఆగిపోతానండి నేను. అంటే మరి కుదిరేదా? కుదురుతుందా అది? కుదరదు. అట్లాగే తప్పనిసరిగా మనము దైవముగా మారాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రయత్నం చేయవలసిందే. ఎందుకని? దైవముగా ఉన్న వాళ్ళం కాస్త మానవుడిగా మారాల్సి వచ్చింది గాబట్టి. మానవుడిగా మారకపోతే మన ఈ గోల ఉండేది గాదు మనకి. దైవముగానే ఉన్నాము. దైవమే. ఇంకా దానికి మారేదేముంది? ఇక లేదు. ఆ దైవం కాస్త తనది కాని స్థితి మానవ స్థితికొచ్చాడు. కాబట్టి మళ్ళీ దైవం స్థితికి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. ఇంకా మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. అలా